హాయ్, వెల్కమ్ టు హేమావతి ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మామిడి పండ్లు కాదు, చిన్న పిందులు కాయలు తినేద్దామని వచ్చేసా. ఎప్పుడెప్పుడు పెద్దగా అయితే తినేద్దామని చూస్తున్నాం. మామిడికాయలు చూసారా, పోతుంది ఇంకా కనిపిస్తుందా? మొన్న ఒక రోజు చిన్న కాయ, ఇప్పుడు కొంచెం ఎంత సైజ్ తినేద్దామని వచ్చా. చూపిస్తారా మీకు కూడా? చూసారా కాయ? ఇక్కడ కూడా ఉన్నాయి, కనిపించారా? ఐ హోప్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. ఓ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కనిపిస్తాయి. నేను తెంపేస్తా ఫ్రెండ్, నాకు చాలా ఇష్టం కాయలు తినాలంటే. చాలా చాలా ఇష్టం. కడుగుదాం, కడిగి చాలా పనులు ఉన్నాయి ఇక్కడైతే. ఎప్పుడు పెద్ద అయితే ఉగాది కదా. జాగ్రత్తగా ఉన్నాయి ఇక్కడ. అరే మా వాచ్మెన్ అమ్మ బ్లౌజ్ తగులుకున్నాడు. ఏదో అంతా ఇట్లా కారుతుంది. కడుగుతా జామకాయలు ఉన్నాయేమో అని చూస్తున్నా. జామకాయలు అయితే లేవు. మస్తు ఉంటుంది ఇక్కడ వీడియోస్ తీస్తే. అబ్బా బాగుంది కానీ ఒగరు. పొగురుంది ఫ్రెండ్. ఫస్ట్ కొరకంగానే బాగుంది కానీ బాదంకాయలు ఉన్నాయేమో అని చూస్తున్నాను. మీరెవరైనా ఇలానే తింటారా? ఎంత ఒగరైనా వదిలిపెట్టేది లేదు. ఇంటికి పోయినాక ఇంట్లోకి సాల్ట్ అద్దుకొని తినేస్తా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాదంకాయలు ఉన్నాయేమో అని చూస్తున్నట్ట. బాదంకాయలు అయితే లేవు, చిన్న చిన్న కాయలు. గువ్వలు తిని పడేసినవి కొన్ని ఉన్నాయి. పెట్టుకొని పోతా. ఇక్కడ రాయి ఉంటే ఇక్కడ కొట్టుకొని తినేది కూడా, బట్ రాయి లేదు. అన్నీ చిన్న చిన్న పిందులు బాదంకాయలు.
నాకు అర్థమైంది ఏంటంటే ఈ తోలు తినకూడదు అనమాట. ఈ చిన్న కాయ కాబట్టి ఒగురు ఉంది. లోపల బాగుంది ఫ్రెండ్స్, బాగా మంచిగా పుల్లగా బాగుంది. ఓకే, నా బ్యాడ్ లక్. ఇంకోసారి వచ్చినప్పుడు మామిడి పండు ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి, తినేస్తప్పుడు. ప్రస్తుతానికి ఏదో బాదం కాయలు ఏమైనా పెద్దగా అయినాయేమో అని వచ్చాయని అని పిందులే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది కూడా మీకు కనిపిస్తున్నాయి. బాదం కాయలు ఉన్నా కనిపిస్తలేవు కదా, పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఒక వారం అయితే బాగుంటాయేమో, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. అంతవరకు ఏం చేయలేము. ఏదో కొన్ని కింద పడ్డాయి, అవి వేడుకొని పా ఎమ్మి టేస్ట్. మా వాచ్మెన్ ఆమె వచ్చిందనుకో, అమ్మ మా హేమ అప్పుడే తినేస్తుంది తెంపేసి అంటుంది. మళ్ళీ అందరికి చెప్పేస్తుంది, మా ఇంటికాడ ఉండే వాళ్ళందరికీ. అప్పుడే పోయి కాయ తినేసింది. నేను జామ చెట్టు ఎక్కుతుంటే ఓ పెద్ద విచిత్రంగా అందరికి చెప్తుండే, జామ చెట్టు ఎక్కింది, కాయలు తెంపుకుంటుంది, రోజు తింటుంది. వాళ్ళు తెంపుకోరు, నేను తింటుంటే వారలేరు. ఇది బాగుంది. ఇప్పుడప్పుడే మామిడికే తిన్నా అని తెలిస్తే ఏడుస్తారు, అందుకే బయట పడేస్తాను. తినేసా బయట వేసేసా. ఏదైనా పని చేస్తే క్లూ దొరకకూడదు, అలా ఉండాలి. ఏమంటారు ఫ్రెండ్? అంతే కదా. కొన్ని అయితే ఎండిపోయినాయి, పక్షులు తిని. పడేసాయి. ప్రస్తుతానికి ఇక్కడ పెడతా, అలా తీసుకుంటా. ఇంత మంచిగా ఉంది కదా. ఇలా నేను చిన్నగా ఉన్నప్పుడు మా బావి కాడ పోయినప్పుడు అన్నం తినాలంటే ఇట్లా బాదం ఆకు తీసుకొని తెంపుకొని అన్నం పెట్టుకొని తినేటోళ్ళం. నాకు అదొక తీపి గుర్తు దీంతో, బాదం చెట్టు. బాదం కాయలు కొట్టుకొని తినేదాన్ని అక్కడే. ఇప్పుడు నా ఇంటి దగ్గరే బాదం చెట్టు ఉంది కాబట్టి ఫుల్ హ్యాపీ నేనైతే. సరే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టైం బాదం కాయలతో వస్తా, మామిడి పండ్లతో వస్తాయి. ఈసారి పెద్ద పెద్ద కాయలు అయిపోతాయి మామిడి పండ్లు. బాదం కాయలు కూడా మంచిగా పండి పింక్ కలర్లో ఉంటాయి. వాటిని ఎలా జ్యూస్ చేస్తారు, వాటిని పగలగొట్టి ఎలా తింటాను, ఆ పగలగొట్టిన గింజలతో ఏం చేస్తాను అన్నీ చూపిస్తాం మీకు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.